పార్టిసిపేట్, ప్రమోట్, ఇన్వెస్ట్ ఈ విధానాన్ని వినిపిస్తున్నారు సీఎం రేవంత్. ప్రభుత్వం, సినిమా పరిశ్రమ రైలు పట్టాలు లాంటివి అంటూ పోల్చారు. ఇప్పటిదాకా మాట్లాడుకోని అంశాలపై ఉన్న అభిప్రాయాలని మార్చుకునేందుకు ఈ సమావేశం ఎంతగానో ఉపయోగపడింది అంటున్నారు సీఎం. తన హయాంలో సినీ ఇండస్ట్రీ కోసం 8 జీవోలు తెచ్చానని చెప్తున్నారు. అలాగే స్పెషల్ ఇన్సెంటివ్స్ కూడా అందించాం. పరిశ్రమకు నా వైపు నుంచి ఎప్పుడూ మద్దతుంటుంది. అలాగే మీరు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీతో వ్యవహరించాలి అన్నారు సీఎం. ఇక సినీ ప్రముఖులతో జరుగుతున్న భేటీలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తమది ప్రజాప్రభుత్వం అంటున్నారు డిప్యూటీ సీఎం. ఏడాది కాలంగా అంతా తమ పరిపాలనను గమనిస్తున్నారన్నారు. సినిమా పరిశ్రమ కూడా తమకు కలిసి రావాలి అన్నారు భట్టి విక్రమార్క. సినిమా పరిశ్రమలో రాజకీయ జోక్యం ఉండొద్దు అంటున్నారు. తెలంగాణ రైజింగ్ లో ఒక బిజినెస్ మోడల్ ని తీసుకెళ్దామని చెప్తున్నారు భట్టి విక్రమార్క. సో ఇండస్ట్రీ పెద్దలతో ప్రభుత్వం సమావేశం ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం న్యూస్ రూమ్ నుంచి మా బ్యూరో చీఫ్ విజయ్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. విజయ్, చూస్తుంటే చర్చలు కాస్త ఫలప్రదంగానే జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. సో ఇండస్ట్రీ వైపు నుంచి ఇంకా ఎలాంటి ప్రతిపాదనలతో వెళ్తున్నారు సినిమా పెద్దలు? దాదాపు గంటకు పైగా కొనసాగుతున్న ఈ సమావేశంలో అనేక అంశాలపైన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రపోజల్స్ పెట్టారు. దాదాపు అందరూ మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో అంతా కూడా తమ వాదన వినిపించారు. అల్లు అరవింద్ కావచ్చు, దాదాపు మురళీమోహన్, ముఖ్యమైనటువంటి ప్రొడ్యూసర్స్ అంతా కూడా తమ వాదనని హైదరాబాద్ని వరల్డ్ సినిమా క్యాపిటల్గా ఏ రకంగా చేయాలన్న దానిపైన ఇప్పటివరకు చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సినిమా ఇండస్ట్రీ, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సైమల్టేనియస్గా వర్క్ చేస్తేనే ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అనేక రకాలుగా ముందుకు వెళ్తాయని చెప్పారు. దాదాపు రైలు పట్టాలాగా రెండు కూడా ఒకే రకంగా వెళ్ళాలి, ఇండస్ట్రీతో పాటుగా ప్రభుత్వం ఏకాభిప్రాయంతో వెళ్ళాలన్నది ముఖ్యమంత్రి సూచించారు. దాంతోపాటుగా ఇప్పటివరకు ఈ ఏడాది కాలంలో 8 జీవోల రూపంలో అనేక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాటికి ఇన్సెంటివ్స్ ఇచ్చినప్పటికీ కూడా ప్రాపర్ అప్రోచ్ లేదు. దానికోసమే దిల్రాజుని ఎఫ్డీఎస్ చైర్మన్గా చేశాం. ఎఫ్డీసీ చైర్మన్ చేయడం ద్వారా అటు ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్య కొంత ఈక్వల్గా ఇద్దరి మధ్య ఏవైతే సంబంధాలు ఉన్నాయో అవి ఉండాల్సిన విధంగా ఉండాలంటే దిల్రాజు ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి ఎఫ్డీసీ చైర్మన్ చేశామన్నది చెప్పారు. దాంతోపాటుగా ఇప్పటివరకు 8 జీవోలు అయితే చేస్తున్నారో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా 8 జీవోలు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రపోజల్స్ ఇచ్చినప్పటికీ కూడా ఎవరు కూడా సరైన అప్రోచ్గా రాలేదు. కాబట్టి ఇకపై ఏ ఇష్యూ ఉన్నా కూడా దిల్రాజు సమన్వయం ద్వారా చేసుకోవాలని సీఎం సూచించారు. దాంతోపాటుగా 3 అంశాలు పార్టిసిపేట్, ప్రమోట్, ఇన్వెస్ట్ అనే ఒక 3 పాయింట్ ఎజెండాగా సినిమా ఇండస్ట్రీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సిన అంశం ఉంటుందని చెప్పారు. ఇంకా సీఎం స్పీచ్ కొనసాగుతుంది. ఇదే సందర్భంగా కొన్ని అంశాలపైన సీఎం రాష్ట్ర డీజీపీ కూడా మాట్లాడారు. లా అండ్ ఆర్డర్ విషయంలో పబ్లిక్ పర్సెప్షన్ ఏదైతే ఉందో, పబ్లిక్ ప్రాణాలకు కావాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. బౌన్సర్ల విషయంలో చాలా సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఫ్యాన్స్ కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులపైనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కామన్ మ్యాన్ ఇబ్బంది పడ్డా, కామన్ మ్యాన్ ప్రాణానికి ఇబ్బంది వచ్చినా కూడా కఠినంగా లా అండ్ ఆర్డర్ పరంగా చర్యలు తీసుకుంటాం. సంధ్యా థియేటర్ అనేది ఒక ఇన్సిడెంట్, ఒక బెంచ్ మార్క్ లాగా ఉండాలి. ఈ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ తిరిగి అట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఇంత సీరియస్గా తీసుకున్నామన్నది రాష్ట్ర డీజీపీ కూడా ఈ మీటింగ్లో మాట్లాడారు. కాబట్టి ఈ మొత్తం దాదాపుగా ఈ మీటింగ్ ఇంకా కొనసాగుతుంది. మరొక 10-15 నిమిషాల పాటు ఈ మీటింగ్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ అయితే ఉందో బెనిఫిట్ షోలు రద్దు, దాంతోపాటు సినిమా టికెట్ల హైక్ సంబంధించి ఒక డెసిషన్ మాత్రం తీసుకునే అవకాశం లేదు. మిగతా ఇష్యూస్ పైన పూర్తి స్థాయిలో రెండు అటు ఇండస్ట్రీ కావచ్చు, లేదంటే ప్రభుత్వం రెండు కలిసి పనిచేయాలి. మొదటి నుంచి కూడా చెన్నై నుంచి హైదరాబాద్కి ఇండస్ట్రీ తరలి రావడానికి పొలిటికల్ లీడర్లు కూడా ఉపయోగపడ్డారు. కాబట్టి గతంలో మర్రి చెన్నారెడ్డి కావచ్చు, ఎన్టీఆర్ లాంటి వ్యక్తులంతా కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రీని హైదరాబాద్ తీసుకోవడానికి ప్రయత్నించారు. పొలిటికల్ లీడర్లు కూడా సినిమా ఇండస్ట్రీతో కలిసి కొంత కొలాబరేట్గానే వెళ్ళారు. కాబట్టి సో ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో మరిన్ని సమస్యలు రాకుండా పూర్తి స్థాయి సమన్వయంతో ముందుకెళ్లాలన్నది ప్రపోజ్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. చూడాలి ఫైనల్ ఎండ్ రిజల్ట్ ఏమొస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన ప్రకటనకి కట్టుబడి ఉంటుందా లేదన్నది కొద్దిసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.